అమ్మా నాన్నకు భక్తితో మొక్కి ఆనందంతో ఎలుకను ఎక్కి ఇంట బయట పూజలు పొందగా ఈశ్వర పుత్రుడు వచ్చిండు. ఉండ్రాళ్ళు సిద్ధం చేద్దాం, ఊరందరినీ ఆహ్వానిద్దాం, ఋషులు మునులు సంతసించగా ఎదలో గణపతి పూజలు చేద్దాం. ఏనుగు తలతో వచ్చిండు, ఐశ్వర్యం మనకిచ్చిండు, ఒంటి కాలితో నాట్యం చేస్తూ ఓహో గణేశ రారాయనగా ఔరాయంటూ చూడంగా అంబ పార్వతితో వచ్చిండు, అహంకారమని చేసిండు. కడుపారా పాయసమే త్రాగి ఖర్జూర పండ్లను మెచ్చిండు, గట్టి పరుగుంచి గుంజీలు తీస్తే ఘనంగా దీవెనలిచ్చిండు, జ్ఞానమందరికి ఇచ్చిండు. చవితి నుండి 9 రాత్రులు చక్రం ఎత్తి అర్చన చేద్దాం, జన్మ జన్మల పుణ్యఫలంతో చంకారంతో గానం చేద్దాం. చక్కరిగాళ్లను మట్టు పెట్టి ఠంఠమ్మని గంటలు మోగిద్దాం, తప్పుడు ఆగకుండా ఠంఠమ్మని బాజా మ్రోగిద్దాం, రణమున గెలుపును సాధిద్దాం. తమ్ములు చెల్లెలు సంబరమ్ముతో థకిటమని నాట్యం చేస్తే దండాల దండలు వేద్దాం, ధర్మాన్నే కాపాడుకుందాం. నచ్చి మెచ్చిన గణపయ్య పరుగు పరుగున వచ్చనయ్యా, ఫలములు మెండుగా ఇచ్చునయా, బండెక్కించి ఊరేగిస్తే భవబంధాలు తొలగినయా. మనసారా గణపతిని వేళంగ యమ బాధలు బాపెను చూడంగా, రమ్మంటూ గొంతెత్తి పాడరా లంబోదరలకు వికరా. వరుసగా భజనలు చేసి శరణంటూ గణపతి చేరి, సకల లోకాలాధిపతిని షణ్ముఖనాథుని సోదరుని హరుడి పుత్రుడు గణపతి బొప్పను క్షమించమంటూ మొక్కుతాం, రై రై మలిసాగనంపుదా.